హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నా. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 2027లో వచ్చే అప్డేట్ అనమాట. ఆ అప్డేట్ అసలు వినంగానే నేను షాక్ అయిపోయినా, ఫ్యూజ్ ఎగిరిపోయింది నాది. మానిటైజేషన్ కాని వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూసే. అందులో నేను ఒకదాన్ని, నాకు కూడా మానిటైజేషన్ కాలేదు కాబట్టి. సో అది ఏంటి ఎలా అనేది వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు. సో మీకు 27లో ఏంటి అప్డేట్ అన్న మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుందని నాకు తెలుసు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసి చెప్పేస్తాను మీకు. మళ్ళీ మీకెందుకు క్వశ్చన్ మార్క్ పెట్టడము. సో నేనే తెలిసిన తర్వాత నా మైండ్లో ఒకటి రన్ అవుతుంది, అరే నేను చేయగలుగుతానా అన్నట్టు అనిపించింది. సో అదేంటో చెప్పేస్తా. ఇప్పుడు 26లో అయితే ఏం నడుస్తుంది, 4000 వాచ్ టైము, 1000 సబ్స్క్రైబర్స్ అయితే మన మానిటైజేషన్ అయిపోతుందని ఉంది కదా. సో 2027లో ఏంటో తెలుసా, 8000 వాచ్ టైము, మళ్ళీ 1000 సబ్స్క్రైబర్స్. ఓకే, ఇప్పుడు 10 మిలియన్ వ్యూస్ ఉంటే మానిటైజేషన్ అయిపోతుంది కదా. అప్పుడు ఏంటంటే 20 మిలియన్ వ్యూస్ అంట. అసలు ఇదేంటి షాకింగ్ చేసా కదా. నేనైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది అది. 20 మిలియన్ వ్యూస్ అంటే అసలు మాది మామూలు విషయమే కాదు. ఇప్పుడు ఎలా నా అకౌంట్కి ఎలా అంటే నాది ఒక 13K వరకే లాస్ట్ అయిపోయింది వ్యూస్. ఇంకా అసలు దాన్ని పెంచడం ఎలా అన్న మైండ్లో ఉన్న, అదే మైండ్ సెట్తో ఉన్నా. అలాంటిది 20 మిలియన్ వ్యూస్ నెక్స్ట్ ఇయర్ నేను తెచ్చుకోగలుగుతాను అసలు అది మామూలు మాటనే కాదు. సో మానిటైజేషన్ కాలేదు కాబట్టి మనకు ఒక 5 months ఉందన్నమాట. సో మనం చాలా కష్టపడాలి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ వచ్చేటందుకు, ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచిగా ఉంది కదా, దానిలో వేస్తున్నా కదా. తర్వాత కొంచెం మంచిగా వస్తుంటే దీనిలో యూట్యూబ్ కూడా, దాని ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ గురించి కూడా అంతో ఇంతో, దానిలో సపోజ్ ఒక 1000 ఫాలోవర్స్ ఉన్నారని దీనిలో ఒక 500 ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినా కూడా బాగుంటుంది కదా అని అలా ఫీల్ అయినా. కానీ ఈ న్యూస్ విన్న తర్వాత అసలు ఇంకా నా మైండ్ అసలు పనిచేయలేదు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా కష్టం ఉంటుంది. ఎంతోమంది మానిటైజేషన్ అయిన వాళ్ళు అసలు మేము అయిపోయింది కదా, మేము ఇంకా ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం అలా అనిపిస్తుంది. కానీ మనకు కాని వాళ్ళకైతే ఎలా అనిపిస్తుంది అసలు, అరే మనది ఎప్పుడవుతుంది, మనకు మనీ మెయిన్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి. నాకైతే మెయిన్ మనీ ఇంపార్టెంట్ కాదు. అరే నేను కూడా ఒక ఇంత నార్మల్ స్టేజ్లో ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. మనీ తర్వాత మ్యాటర్. ఒక 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అంటే మనకు కూడా చెప్పుకోవడానికి, మనకి అసలు అడ్డు చెప్పేవాళ్ళు కూడా ఉండరు కదా. నేను ఇంకా 800 900కి దగ్గరలో ఉన్నా. ఇంకా 1K ఎప్పుడైతే అన్న ఎదురు చూస్తూనే ఉన్నా. అలాంటిది బిగ్ న్యూస్ చెప్పంగానే ఇంక అసలు మైండ్ 2027లో అసలు February 1st నుంచి స్టార్ట్ అవుతుంది అని నేను ఒక వీడియో చూసిన అనమాట. అది ఫుల్ ఇన్ఫర్మేషన్ చూసిన. సో అది నేను మీకెందుకు చెప్తున్నా అంటే, నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కదా, వాళ్ళైనా కూడా ఒక 5 monthsలో మంచిగా కంటెంట్ ఉంది అంటే స్టార్ట్ చేసేయండి. మంచిగా కంటెంట్ ఉందంటే 1 monthలో కూడా మానిటైజేషన్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో నాదైతే అసలు నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు, మా వినుబాబు పుట్టినప్పుడు ఇప్పటి వరకు అంటే నాది అసలు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాను అని అనిపించిండే నాకు. కానీ మధ్యలో ఆఫ్ చేయడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు ఇప్పుడు డే రన్లో కూడా మంచిగా చేసిన, కొన్ని డేస్ మంచిగా వీడియోస్, ఇక్కడ ఇంకా ఊరు వచ్చేసినో లేదో ఇంకా అయిపోయా కథం. అసలు వీడియోస్ తీయాలి అన్న ఆలోచన కూడా, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. చూసేటోళ్ళు అందరు చూస్తారు, మంచిగానే వ్యూస్ వస్తాయి. కానీ వెనకాల నుంచి మనం ఒక మాట అంటారు కదా, అది వింటుంటేనే అసలు మైండ్ పనిచేయదు. చాలా బాధ అనిపిస్తుంది మనసుకైతే. సో ఏంటి, మనం 2025లో ఏమో స్టార్ట్ చేసిన, ఏప్రిల్ అరౌండ్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాని మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుండే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడే అదే కంటిన్యూ చేసింటే అయిపోతుంది కదా, డిస్కంటిన్యూ ఎందుకు చేసినా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ షాకింగ్ న్యూస్ పెద్దగా ఉంది కదా. 8000 వాచ్ టైం, 20 మిలియన్స్ మ్యాటర్ కదా, అది పక్కన పెట్టిద్దాం. వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక 100K వచ్చినా కూడా వాడు వాచ్ టైము 10-20 వస్తుంది. నాకైతే ఇప్పటివరకు 100K రాలేదు. 18K లాస్ట్ నా డ్యాన్స్ వీడియో, అది కూడా. సో 100K వస్తే ఎంత వాచ్ టైం వస్తుందో కూడా నాకు ఇంకా తెలియదు. అందుకోసమే మీకు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలి, కొన్ని డేస్ అయినాక చేద్దాం అనుకునే వాళ్ళైతే అస్సలు అవి లేట్ చేయకండి. 1 month 2 monthsలో కూడా చాలా మందికి అయ్యింది మానిటైజేషన్. నాకు తెలిసిన అంటే నేను చూస్తా కదా యూట్యూబ్లో వాళ్ళవి. సో అందుకోసమే నేను కూడా చెప్తున్నా, మీరు ఎవరైనా ఉంటే నా కంటెంట్ పక్కన పెట్టేస్తా, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని నేను వీడియో చేస్తున్నా. నా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా వాచ్ టైం ఇంకా కలిసి రావాలి. సో వాచ్ టైంకి సబ్స్క్రైబర్స్కి అసలు మ్యాటరే ఉండదు. వాచ్ టైం అలాగ ఉంటుంది, సబ్స్క్రైబర్స్ అలా ఉంటుంది. వాచ్ టైం ఏంటంటే ఈ వ్యూస్ని బట్టే వాచ్ టైం వస్తుంది కాబట్టి మనకు మెయిన్ వ్యూస్ ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా
షార్ట్ని చేయండి, షార్ట్ చేయొద్దని ఏం కాదు, కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ వల్ల చాలా వాచ్ టైం కలిసి వస్తుంది. మనకు ఒక 10,000 అదే వ్యూస్ వచ్చినాయంటే వాచ్ టైం ఎంత వస్తుంది ఇంకా అది నాకు తెలియదు, కానీ మంచిగా వస్తుంది. 10K 20K ఒక లాంగ్ వీడియోస్ అట్లా వస్తున్నాయి పక్కా అని అనుకుంటే ఒక 20 వరకు లాంగ్ వీడియోస్కి అట్లే వచ్చినాయంటే పక్కా మన వాచ్ టైం మాత్రం కంప్లీట్ అయిపోతుంది. కంటెంట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏంది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో ఏముంటుంది ఏంటి అలాంటి కొంచెం ట్రెండింగ్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా వాచ్ టైం వస్తుంది, వ్యూస్ కూడా మంచిగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. సో అందుకోసం శ్రావణ మాసం కావాల్సిన ఎలా ఉంటుంది, ఎలా చేద్దాం, అలా కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. సో నేను కూడా చేద్దాము అని అనుకుంటున్నా ఇప్పటి నుంచి కరెక్ట్గా. సో మీకేమన్నా వీడియోస్ కావాలి నా నుంచి అనుకుంటే కామెంట్ చేయండి, నా వీడియోస్ అయితే వేస్తా. సో చాలామంది ఏంటంటే వ్యూస్ చూస్తారు కానీ లైక్ చేయరు, కామెంట్ చేయరు. సో దానికి ఏంటంటే ఎవరు చూస్తారు ఎవరు చూడడం మనకు అసలు తెలియదు కదా. సో చూసేవాళ్ళు ఏంటంటే లాంగ్ వీడియో ఒక 30 సెకండ్స్ అట్లా మనది ఆపి 13 సెకండ్స్ ఇట్లా ఆపి చూసిరనుకో సరే వాళ్ళది మనకు వ్యూ పడిపోతుంది. లేదు అని అనుకుంటే అసలు కౌంట్ కాదు, 30 సెకండ్స్దే చూడాలి, కౌంట్ అవుతుంది అప్పుడు మనకు. సో నా వీడియో అట్లా చూస్తురో లేదో కూడా నాకు తెలియదు. మనని ఇష్టపడే కన్నా డిస్కంటిన్యూ చాలా మంది అట్లే ఉంటారు, ఇష్టపడని వాళ్ళే ఎక్కువ ఉంటారు. నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా నన్ను ఇష్టపడని వాళ్ళే ఎక్కువ చూస్తారని నాకు అనిపిస్తుంది నా మనసులో. ఇష్టపడిన వాళ్ళు చూస్తారో చూడదు మ్యాటర్ కాదు, అది వాళ్ళు ఎప్పుడైనా చూస్తారో ఒక 10 days తర్వాత అయినా చూస్తారు, కానీ ఇష్టాన్ని పడని వాళ్ళే మన వీడియో వచ్చింది పడిపోయింది ఇట్లా దానిలో అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళే ఫస్ట్ చూస్తారని నా ఒపీనియన్ అది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 1 month తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సపోజ్ నేనేమన్నా ఒక 1 month తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా, అప్పుడు ఏంటంటే ఇంకా చేద్దాంలే వస్తాయి కదా వ్యూస్ వాచ్ టైం అని అనుకుంటారు. అలా అసలు చెయ్యకండి. 2027లో February 1st అయితే ఇదైతే ఫస్ట్ది స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ చెప్తున్నా 8,000 వాచ్ టైము, 20 million వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. అలానే సేమ్ ఇప్పుడు ఎలా 26లో నడుస్తుందో అప్పుడు కూడా అలానే 1000 సబ్స్క్రైబర్సే. సో వాచ్ టైం అనేది బాగా దృష్టిలో పెట్టుకొని అయితే ఎవరైనా చేయాలనుకుంటే చేసేయండి. ఒకవేళ లాంగ్ వీడియోస్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఉన్న డ్యాన్స్ వీడియోలో ఏవో ఒకటి మీరు ఏ కంటెంట్ చేస్తే అవి తీసుకొచ్చి ఇందులో పెట్టినా ఏం కాదు, కానీ లాంగ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. నేను అది నాకు ఇన్ని రోజులు తెలవలే లేదు. చాలామందికి 100K సబ్స్క్రైబర్స్ ఉన్న వాచ్ టైం మాత్రం అసలు ఉండదు. ఎందుకంటే నాకు మా హస్బెండ్ చెప్పిండు, వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏదో జిమ్తో సంథింగ్ ఏమో చేస్తున్నట్ట, దానికి 70K ఉంది కానీ అసలు ఆ వాచ్ టైం అనేది లేదు. సో అందుకోసమే మా హస్బెండ్ కూడా నాకు చాలా చెప్పిండు, చెయ్యి ఊరికి వెళ్తావు ఏదన్నా కంటెంట్ చెయ్యి అని చెప్తున్నా, కానీ నాకు ఆ మైండ్ పనిచేయక నేనే వేయలేదు. సో ఇప్పటి నుంచి అయితే చేద్దామని అనుకుంటున్నా. నా నుంచి ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే మీకు వీడియోస్ కంపల్సరీగా వేస్తాను. సో నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏంటంటే ఎందుకు ఇలా పెంచిండు అన్న నాకు డౌట్ వచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే యూట్యూబ్ని ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఏ స్టేట్ అయినా కూడా ఖాళీగా ఉంటారు, యూట్యూబ్ చేద్దాంలే అన్నట్టు చాలామంది స్టార్ట్ చేస్తుండొచ్చు. సో వానికి కూడా ఏదైనా లాస్ వచ్చిందేమో యూట్యూబ్ పోవడానికి, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. వానికి కూడా ఏదైనా లాస్ వచ్చిందేమో అందుకోసమే ఇట్లా కొంచెం పెంచితే తక్కువ చేస్తారో లేకపోతే చేయకుండా ఆపేస్తారో అన్నట్టు వానికి ఏమన్నా అనిపించిందేమో నాకు అనిపించింది. సో మోనిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఏంటి అంటే నేను వీడియోలో చూసింది ఏంటంటే వాళ్ళకు కూడా 90 daysలో $10 అయితేనే వాళ్ళకి మనీ వస్తుందంట, లేదంటే లేదు, అది పాసిబుల్ కాదు. అలా అంటే ఇంకా ఎన్ని వ్యూస్ తెచ్చుకోవాలో మరి నాకు కూడా తెలియదు. మనం మోనిటైజేషన్గా ఆ మ్యాటర్ మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మాత్రం యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. సో ఇది నేను చెప్పడం ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఇది లాంచ్ అవుతుంది అని నేను ఒక వీడియో చూసినా, అది ఒక పెద్ద క్రియేటరే చెప్పిండు, అందుకోసమే నేను కూడా చేసి మీకు చెప్తున్నా. వాళ్ళది కాపీ కొట్టి చేసిన అలా ఏం లేదు, నేను మీకు చెప్దామనే. మీలో కూడా ఎవరైనా చేద్దాం కొన్ని డేస్ అయినాక అనుకుంటారు కదా, నా సబ్స్క్రైబర్స్ కోరమే. అది ఒక 500 ఉండని 100 ఉండని, కానీ నా సబ్స్క్రైబర్స్ యూజ్ అయిందంటే నాకు నాకైతే మంచిగానే అనిపిస్తుంది. సో ఇంకా ఎవరైనా చూసి కూడా అరే ఇట్లా అవుతుందా అన్నట్టు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఛార్జ్ చేస్తారు కదా. సో చాలామంది కూడా చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు కూడా చాలామందే ఉండొచ్చు. అందులో నేను కూడా ఒకదాన్నే కదా మధ్యలో చేసి ఆపేసిన. సో ఎంతమంది ఉండొచ్చు అట్లా. కొంతమంది టైంపాస్ అంటే నేను నార్మల్గా చెప్తున్నా, నేను చూసినంత వరకు అయితే టైంపాస్గా కూడా ఒక వీడియో పెడతారు, ఒక 10 days తర్వాత ఇంకో వీడియో అట్లా వేసినా కూడా అల్గరిథం అనేది చాలా తక్కువ అయిపోతుంది కదా. సో నేనైతే ఒక వీడియో పెట్టి 10 days తర్వాత అట్లా ఏం పెట్టలేదు. ఊరికి వచ్చిన తర్వాతనే ఒక 2 days తర్వాత నేను ఒక వీడియో అయితే కంపల్సరీ పెడుతున్నాను. నేను అవి వాయిస్ ఓవర్ ఇచ్చి బ్లాగ్సా సంథింగ్ అదంతా మ్యాటర్ కాదు, నేను డ్యాన్స్ వీడియోస్ అయితే ఇప్పటికైతే పెడుతున్నా. సో డ్యాన్స్ వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినా, ఒక్కొక్క దానికి ఎక్కువ వస్తున్నాయి, ఒకదానికి తక్కువ వస్తున్నాయి, కానీ
డైలీ పెడదాం అన్నట్టు నాకు అనిపించి పెడుతున్నా. సో ఇప్పటి నుంచి అయితే నేను కంపల్సరీగా ప్రతి ఒక్క వీడియో అయితే ఏదైతే చేద్దాం అనుకుంటున్నా అది చేస్తున్నా. సో మీరు ఇప్పుడు ఎప్పటి నుంచి అయితే ఎవరైనా చేద్దామని అనుకుంటున్నారో అసలు ఆ నెగ్లెన్సీ చేయకండి, చేసేయండి. ఒకవేళ మన లక్ బాగుంటే ఖచ్చితంగా మనకు వస్తుంది. వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోవచ్చు. సో నేను కాకపోయినా నా సబ్స్క్రైబర్స్కి ఎవరికి అయిపోయినా కూడా నన్నైతే కామెంట్ చేయండి, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఇదైతే నేను మీకోసమే వీడియో చేసిన కాబట్టి యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 2027లో ఫిబ్రవరి 1 గుర్తుంది కదా, 31 నెక్స్ట్ డే నుంచి లాంచ్ అయిపోతుంది ఇది. సో ఇప్పటి నుంచి మధ్యలో ఎవరికన్నా చేయాలనుకుంటే చేసేయండి. నాకైతే ఇది చాలా బాధ అనిపించింది. అసలు ఏం చెప్పాలని కూడా చెప్పేదైతే ఇప్పటికైతే కూడా ఇంకా ఏం మైండ్ అసలు పని చేయట్లేదు. ఇన్ని డేస్ చేసినాం కదా, అసలు కష్టం మొత్తం వేస్టా, మళ్ళీ ఉన్న వ్యూస్ అన్నీ పోతాయంటే పోతాయి కంపల్సరీ. వాచ్ టైం అట్లా ఉంటుందా అంటే అసలు అట్లే ఉండొచ్చు, కానీ అంత రీచ్ అవుతామా మనం? కాము కదా. ఎన్ని వీడియోస్ కావాలో, నేను ఒక 10K అయితే కూడా అదే 10K వ్యూస్ అయినా కూడా ఐ మీన్ నా వీడియోస్ మొత్తం 10K అయినా కూడా నాకు వాచ్ టైం వస్తుందో లేదో అన్న నమ్మకం కూడా నాకు అసలు లేదు. ఎందుకంటే నాకు లైక్స్ అవన్నీ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పటి నుంచి కొంచెం చేయాలి అని అనుకుంటున్నా. సో వీడియో క్లారిటీ అవన్నీ కరెక్ట్గా పెట్టుకొని అయితే స్టార్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా వస్తుంది 1 month 2 monthsలోనే. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఎప్పుడైనా నేను మధ్యలో ఆపేసినా కూడా నా సబ్స్క్రైబర్స్ అలానే ఉన్నారు, తగ్గలేదు ఎగ్గలేదు. కానీ అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అనమాట. సో ఇదనమాట వీడియో. మీకు యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ అనుకుంటేనే లైక్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్తో అయితే ఏదైనా శ్రావణ మాసం దాదేమన్నా కావాలి అనుకుంటే వీడియో చేయండి, నేను చేస్తాను. నా కలెక్షన్స్ ఏమన్నా డ్రెస్సా, శారీయా, జ్యువెలరీయా, ఐ మీన్ నా హెయిర్ కేర్ చాలామంది అడిగారు, చేస్తా కంపల్సరీ. ఒక 1 వీక్లో చేద్దాం అనుకుంటున్నా నా హెయిర్ కేర్ గురించి. సో ఇదనమాట వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.